పంటల సాగుకు పెట్టే పెట్టుబడులు ఏటికేడాది పెరిగిపోతున్నాయి. నేలకు ఎంత వేస్తే అంత బలం అనే అపోహతో విచక్షణారహితంగా ఎరువులను గుమ్మరిస్తూ పోతున్నారు రైతులు. దీంతో భూమిలో పోషకాల అసమతుల్యత ఏర్పడి మొక్కలు సరిగా పెరగక పోషక లోపాలకు చీడపీడల తాకిడికి లోనవుతున్నాయి. అదే భూమిలో పోషకాలు ఎంతున్నాయో ఏది లోపించిందో ముందుగానే తెలుసుకొని ఆనక సిఫార్సు మేరకు ఎరువులను అందిస్తే పెట్టుబడులు తగ్గడమే కాదు, మొక్కలు కూడా ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడులు పొందే వీలుంటుంది కదా. ఇందుకు ఉపకరించేవే భూసార పరీక్షలు. పంటల సాగు పూర్తయిపోయి భూములన్నీ ఖాళీగా ఉండే సమయం భూసార పరీక్షలు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. మరి రైతులు భూసార పరీక్షలకు మట్టి నమూనాలను ఏ విధంగా సేకరించాలి, ఎలాంటి మెలకువలు పాటించాలి, భూసార పరీక్షలు చేయించడం వల్ల ఉపయోగాలేమిటి అన్న వివరాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల మృత్తికా విభాగం అధిపతి డాక్టర్ పి గురిమూర్తి నుంచి తెలుసుకుందాం. ఈ భూసార పరీక్షలు ప్రాముఖ్యతను కానీ చూస్తే చాలామంది రైతులు పైర్లకు అంచనా ప్రకారం రసాయన ఎరువులు వాడటం చేస్తుంటారు. అధిక మోతాదుల్లో ఈ రసాయన ఎరువులు వినియోగించడం వల్ల సాగు ఖర్చు పెరగటం, నికర ఆదాయం తగ్గడంతో పాటు నేలలో అధిక ఎరువులు వాడితే పోషక లోప సమస్యలు కూడా తలెత్తున్నాయి. సరైన మోతాదులో పైరుకు అవసరమైనటువంటి రసాయన ఎరువులు వాడాలంటే భూసార పరీక్షలు తప్పనిసరి. ఏమిటి భూసార పరీక్షలు అంటే, పంట భూముల నుంచి ఇప్పుడు ఏప్రిల్ మే నెలల్లో మట్టి నమూనాలు సేకరించి దాన్ని భూసార పరీక్షా ప్రయోగశాలలో పరీక్షించి నేలలోని సమస్యలను గుర్తిస్తూ ఏ పోషకం ఎంత మోతాదులో ఉందో లెక్కించి, అదేవిధంగా అదనంగా భూసార పరీక్ష ఫలితాల్లో లోపాలు ఉన్నట్లయితే, భూముల్లోని పోషక లోపాలు ఉన్నట్లయితే ఆ లోపాలను కూడా తెలియజేసి ఏ పంటకి ఎంత మోతాదుల్లో ఎరువు వేయాలో తెలియజెప్పడమే ఈ భూసార పరీక్ష యొక్క ప్రథమ ఉద్దేశం అండి. అయితే ఈ భూసార పరీక్ష చేయడానికి ప్రథమంగా చేయాల్సింది ఏంటంటే మట్టి నమూనా సేకరణ. పొలంలోని దాదాపుగా 8 నుంచి 12 ర్యాండమ్ ప్రదేశాల్లో పారతో వి ఆకారంలో గుంతను తవ్వాలి. అంటే ఎంత లోతు తవ్వాలంటే, వార్షిక పంటలు కానీ లేకపోతే ఒక సీజన్లో వేసే పంటలకైతే 6 అంగుళాలు కానీ లోతుగా తవ్వుకుంటాం. అదే మనకి దీర్ఘకాలిక పంటలు అనేటువంటి ప్రత్తి కానీ, కంది, అలాగే చెరుకు ఇట్లాంటి వాటికైతే మనం 30 సెంటీమీటర్ల వరకు, అంటే 12 అంగుళాల వరకు కూడా ఈ గుంతని, వి ఆకారంలో గుంతని పారతో చెక్కుకోవాలి. ఏదైతే గుంత తవ్వామో ఆ గుంత గోడ నుంచి ఉపరితలం నుంచి కింద వరకు కూడా మట్టిని సేకరించుకోవాలి. ఈ విధంగా 8 నుంచి 12 ప్రాంతాల్లో కూడా ప్రతి ప్రదేశం నుంచి మనం ఇలా సేకరించుకున్న మట్టి అంతను తీసుకొని దాన్ని మనం సైజు తగ్గించుకోవాలి. మనకి ఒక శుభ్రమైనటువంటి పట్ట, గోని సంచిని కానీ లేకపోతే ఒక ప్లాస్టిక్ షీట్ని కానీ పరిచి దాని మీద కలెక్ట్ చేసినటువంటి మట్టిని అంతా పోసి 4 భాగాలకు విభజించి ఎదురెదురుగా ఉండే 2 భాగాల్లోని మట్టిని మనం ఉంచుకొని మిగతా ఎదురు భాగాల్లో ఉండేటువంటి ఆ 2 భాగాల్ని మనం డిస్కార్డ్ చేసేయాలి, తీసేస్తాం. ఈ విధంగా మళ్ళీ మొదట ఉంచినటువంటి 2 భాగాల మట్టిని కూడా మళ్ళీ బాగా కలిపి దాన్ని మళ్ళీ మరొక 4 భాగాలు చేసుకుంటాం. ఇలా 3 సార్లు నుంచి 4 సార్లు చేసినట్లయితే మనకి మట్టి నమూనా రెడీ అవుతుంది. రైతుకి సంబంధించినటువంటి సమాచారం, ఆ రైతు పేరు, సర్వే నెంబరు, వీలైతే జియో ట్యాగింగ్ అంటాం మట్టికి. దాంతోపాటు ప్రథమంగా రైతు తాలూకా సమస్యలు గుర్తించాడో ఆ పంటలు కూడా ఓ పేపర్ మీద రాసి ఈ విషయాలన్నింటితో కలిపి ఈ మట్టి నమూనాని మనం ఈ భూసార పరీక్ష కేంద్రానికి కానీ లేదా భూసారాన్ని పరీక్షించే ఇతర ప్రయోగశాలలకు కానీ పంపించుకోవాలి. ఇకపోతే ముఖ్యమైన విషయం ఏంటంటే, భూసార పరీక్ష కోసం మట్టి నమూనాన్ని సేకరించేటప్పుడు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి, మెలకువలను కూడా పాటించాలి. సాధారణంగా ఏ దానికైనా, మనకి వ్యవసాయ పంటలకైనా పండ్ల తోటలకైనా మట్టి నమూనా తీసేటప్పుడు మనం గట్టుల దగ్గర, పొలం గట్ల దగ్గర మట్టి నమూనా తీయకూడదు. అదేవిధంగా పొలంలో చెట్లు ఉండేటప్పుడు ఉంటే ఒకవేళ చెట్ల నీడను కూడా మట్టి నమూనానే తీయకూడదు. ఇంకోటి ఏంటంటే, మనకి సేంద్రియ ఎరువులు తోలినప్పుడు సేంద్రియ ఎరువుల కుప్పల దగ్గర కూడా ఈ మట్టి నమూనాని తీయకూడదు. సాధారణంగా పంట కాలంలోని మట్టి నమూనాని తీయకుండా ఉండాలి. మట్టి పరీక్షలు వర్షాధారపు భూముల్లో అయితే 3 సంవత్సరాలకి ఒకసారి తీసుకుంటాం. అదే సాగునీటి కింద వ్యవసాయం చేసేటువంటి భూముల్లో 3 పంటలకు ఒకసారి చేసుకుంటే మంచి ఫలితాలు, సరైన సమాచారం రైతు దగ్గర
ఉంటుంది. సరిగా విశ్లేషించి ఎంత ఎరువులు వాడుకునే అవకాశం ఉందో అంతే వాడుకునేటటువంటి అవకాశం దక్కుతుంది. ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని వెంటనే పరిష్కార దిశగా మనం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ భూసార పరీక్షల వల్ల ఉపయోగాలని చూసినట్లయితే అసలు మన భూమిలో ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా దాంతోపాటు పోషకాలు ఏ రకంగా ఉన్నాయి, అవి సమతుల్యంగా ఉన్నాయా లేదా, ఏ పోషకం అధికంగా ఉంది, ఏ పోషకం లోపించి ఉంది అనే విషయాలు కూడా మనకి పంట వేసే ముందే తెలిసే అవకాశం భూసార పరీక్షల వల్ల తెలుస్తుంది. తక్కువ ఖర్చుతోనే అధిక ప్రయోజనాలు ఉండేటటువంటి సమాచారం రైతులకి కలుగుతుంది. అంతేకాకుండా సుస్థిరంగా మనకి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది, నేల ఆరోగ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ భూసార పరీక్షల్ని రైతులందరూ తప్పనిసరిగా చేయించుకుంటే మంచిది.